మళ్ళీ తప్పుదో పట్టించడానికి చేసే ప్రయత్నమే కనపడుతుంది తప్ప మరి జడ్జిమెంట్ కాపీ ఇవ్వడానికి ఎందుకు వెనకబోయినదని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చాలా క్లియర్గా ఉంది రూల్ బుక్లో. మనకి కంక్లూజన్ అయినప్పుడు మనకి సంబంధిత పిటిషనర్కి కానివ్వండి, వారు సంబంధించినటువంటి వకీలు కానివ్వండి, పిటిషన్కి సంబంధించినటువంటి డిస్మిస్ అయినటువంటి ఏ సందర్భంలో ఏ బేసిస్ పైన మా పిటిషన్ని డిస్మిస్ చేసినారో చెప్పాల్సిన అవసరం ఉన్నది. మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళినటువంటి శాసనసభ్యులు 10 మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు వారు ప్రజల్లో వారు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు. ఈరోజు మీరేమో కాంగ్రెస్ పార్టీ పోయినామని చెప్పి తిరుగుతా ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్యమంత్రి గారేమో వాళ్ళ సంబంధం ఏమో కాలేదు, మీరు బీఆర్ఎస్ పార్టీలో చెప్తున్నారు. అక్కడ ప్రజలకేమో మేము అధికార పార్టీలు అని చెప్పుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు తిరుగుతారు? ముఖ్యమంత్రి గారిని మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. నిజంగానే నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగానే నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే విరవిగుతున్నావు కదా, నేను ఇంకా 10 సంవత్సరాల వరకు నేనే ఉంటా అని చెప్తున్నావు కదా, దమ్ము ఉంటే ఎందుకు ఈ దొంగ నాటకాలన్నీ? ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపి ఉప ఎన్నికలకు రా. నువ్వు వచ్చినా రాకున్నా త్వరలో రాబోయేది ఖాయం. ఉప ఎన్నికలు రావడం ఖాయం. ఈరోజు 10 మంది ఎమ్మెల్యేలు మేము కాదు, మేము బీఆర్ఎస్ పార్టీ కాదు అని బయట అక్కడ కాన్షియన్స్ చెప్పుకుంటారు, బయట వచ్చేసేమో మేము అధికార పార్టీ కాదని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలు ఎటువంటిదంటే కాంగ్రెస్ పార్టీలేమో మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వాళ్ళు అధికారం ప్రభుత్వం చెప్తా ఉంటే వీళ్ళేమో మా గుండె బిడ్డలు మాకే కాదని చెప్పి తిరుగుతూ ఉన్నారు. ఈ రకంగా పరిస్థితి, వీళ్ళ పరిస్థితి అయోమయపై పరిస్థితులు ఉన్నది. ముందు పోతే నుయ్యి, వెనుక పోతే గుయ్యిలకు తయారైనది. కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అంశం పట్ల న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది, సంసిద్ధంగా ఉన్నాం. ఇది ఎప్పుడు కావాల్సింది మా యొక్క పోరాట ఫలితమే ఈరోజు ఏ నిర్ణయమైనా సరే ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా తక్షణం మేము హైకోర్టు వెళ్తాం. మిగతా 5 మంది శాసనసభ్యులది కూడా తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ ఉన్నది, రేపు చివరి రోజు ఉన్నది. ఇప్పటికే కంటెంప్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పటికే స్పీకర్ కార్యాలయం, తెలంగాణ స్పీకర్ కార్యాలయం అంటే తెలంగాణ రాష్ట్రం యొక్క గౌరవంతో ముడిపడినటువంటిది. ఇలాంటి సుప్రీంకోర్టులో పోయి తెలంగాణ పరువు తీస్తూ ఉన్నారు. ఇక్కడ స్పీకర్ కార్యాలయం అంతా కూడా వారికి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థలన్నిటి కూడా ఏ రకంగా భ్రష్టుపరుస్తున్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కాబట్టి దీనిపైన 100% న్యాయ పోరాటంకి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రిపేర్ అయి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. మేము తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుని, ఎందుకంటే మా పార్టీ మీటింగ్లకు రావాలి, ఎక్కడ వస్తలేరు మీరు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అయితే. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. దీనిపైన న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. స్మితులందరికీ నమస్కారం. చాలామందికి ఇదేందో మీ అందరికీ కూడా తెలుసు. గత పార్లమెంట్ ఎన్నికలప్పుడు, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ సెషన్లో రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని పార్లమెంటుకు కానీ, ఎలక్షన్లలో కానీ, ఎలక్షన్ క్యాంపెయిన్లో కానీ రోజు వాళ్ళ ఓట్ల కోసము ఈ కాన్స్టిట్యూషన్ని పట్టుకొని తిరిగినారు. అలాంటిది ఇవాళ రాజ్యాంగాన్ని పరిహాసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళ ఓట్ల కోసమేమో ఈ పుస్తకం చూపెట్టి తిరుగుతారు, వాళ్ళ ఓట్లు అయిపోయిన తర్వాత రాజ్యాంగాన్ని పరిహాసం చేయడం కూడా ఈ పార్టీకే అవుతుంది. ఇవాళ బాధేస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు లోపల మీటింగ్లో ఆ ఆర్డర్స్, కాపీ ఆర్డర్స్ అడిగితే ఇప్పుడే వారున్న రూల్ బుక్ చెప్పినారు, రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్పినారు, అయినా కూడా కనీసం ఆర్డర్ కాపీ ఇవ్వలేకపోయినారు. అంటే ఏం చెప్తా ఉంది? ఈ ఆర్డర్ కాపీ స్పీకర్ గారు తయారు చేయలేదు. ఈ ఆర్డర్ కాపీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తయారైంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినాడు. ఏమీ కాదు, 10 మంది పార్టీ మారినా సుప్రీంకోర్టు ఏం చేయలేదు, రాజ్యాంగం ఏం చేయలేదు, ఎవరు కూడా ఏం పీకలేరు, నన్ను మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం విజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు.
ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. స్పీకర్ గారు తీసుకున్న డిసిషన్ కాదు ఇది. ఈ డిసిషన్ ఏదైతే ఉందో ఇవాళ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆఖరికి ఆర్డర్ కాపీ కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకంటే అది రాజుగారి చేతి రైటింగ్లో ఉంది, దాన్ని ఇప్పుడు మార్చాలి వాళ్ళు. రాజుగారి చేతి రైటింగ్లో, రాజుగారు ఎవరు తెలుసు మీ అందరికీ, జూబ్లీ హిల్స్ ప్యాలెస్ రాజుగారు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతి రైటింగ్లో ఉంది. కాబట్టి కనీసం పిటిషనర్లకు ఆర్డర్ కాపీ కూడా ఇవ్వలేదు. ఇంత దారుణమైన పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి విలువ లేదు, రాజ్యాంగానికి విలువ లేదు. ఎంత దారుణం అంటే కేవలం ఒక స్టేట్మెంట్, వాళ్ళందరూ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు, కనీసం